హాయ్ అండి, వెల్కమ్ టు గొల్లపూడి హోమ్ ఫుడ్స్ అండి. మన హోమ్ ఫుడ్స్లోకి కొత్తగా మిల్క్ పేనీస్ వచ్చాయండి. పాలల్లో కలుపుకొని తింటారు కదా చాలామంది ఇష్టంగా, అవన్నమాట మిల్క్ పేనీస్ వచ్చాయి. అలాగే ప్రభాకర్ బ్రాండ్ వాళ్ళవి సైంధవ లవణం, ఎర్రగోధుమ రవ్వ. ప్రజెంట్ హెల్త్ కాన్షియస్గా బాగా అలర్ట్గా ఉన్నారు కదండి. ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే మనకి బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కొంచెం ఫిట్గా ఉండాలి అనుకున్నా, కొంచెం హెల్తీ డైట్ తీసుకోవాలనుకున్నా చాలామందికి యూస్ఫుల్ అనమాట. అలాగే ఇది మొలకెత్తిన రాగుల పిండి. చాలామందికి ప్రభాకర్ బ్రాండ్ ఐడియానే ఉంటుందండి, అవి మనం కూడా తీసుకున్నాము. అలాగే మల్టీగ్రెయిన్ ఆట, చిట్టి ముత్యాల రైస్ అండి. ఇది మనకు అన్ని చోట్ల దొరకదు, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి దీంతో పలావ్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మంచి స్మెల్తో, బాగా పాత బియ్యం అండి, చాలా బాగుంటాయి. చిట్టి ముత్యాల రైసు, మల్టీగ్రెయిన్ ఆట, అలాగే వేయించిన పొట్టు కందిపప్పు అండి. క్వాలిటీగా తినాలి, కర్రీస్ కానీ ఫుడ్ కానీ క్వాలిటీగా తినాలనుకుంటే నెంబర్ 1గా ఉంటుంది. అలాగే ఓట్స్లో కూడా మంచి బ్రాండెడ్ అండి, చాలా బాగుంటాయి. ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ, ఒకసారి యూజ్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఇప్పుడు అటుకులు అండి. ఇప్పుడు మనం ఓట్స్ని పాలల్లో ఎలా అయితే కలుపుకుంటామో అలాగే అటుకుల్ని కూడా పాలతో మిక్స్ చేసుకొని తినొచ్చు. బార్లీ అటుకులు, వీటన్నిటి వల్ల ఏంటంటే మనకి ఫ్యాట్ అనేది ఎక్కువగా రాదండి. ఇవన్నీ చిరుధాన్యాలు కదా మనకి. అలాగే జొన్న మరంరాలు. ఆకలేసినా మీకు ఎక్కువగా డైట్లో ఉన్నప్పుడు మనకు ఆకలేస్తున్నట్టు ఉంటుంది కదా, దాన్ని కంట్రోల్ చేయాలంటే ఇలాంటివి తీసేసుకోవచ్చండి. ఇవి ఎన్ని తిన్నా కూడా ప్రాబ్లం ఉండదు. గోధుమ అటుకులు, ఇవి మీరు పాలతో అయినా మిక్స్ చేసుకోవచ్చు, డైరెక్ట్గా అయినా తినచ్చు, లేదంటే తాలింపు పెట్టి చేసుకుంటాం కదండి అటుకులు, అలా అయినా చేసుకోవచ్చు. మల్టీగ్రెయిన్ అటుకులు, ఇందులో ఆల్ మిక్సింగ్ ఉంటుందండి. రాగి, గోధుమ, బార్లీ అన్నీ మిక్సింగ్ అనమాట మల్టీగ్రెయిన్. ఇది సపరేట్గా రాగి అటుకులు. అలాగే మన హోమ్ ఫుడ్స్లోకి కొత్తగా ఇప్పుడు పికిల్స్ సీజన్ కదండి, మంచి మిరపకాయ కారం రెడీ చేశానండి మీకోసం. పికిల్స్లోకి వండర్ఫుల్గా ఉంటుంది అనమాట. మీకు సంవత్సరం అయినా కూడా పికిల్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. ఈ మంచి కారాన్ని యూజ్ చేసి పికిల్స్ పట్టుకోండి. ఇవి కర్రీస్లో కూడా బాగానే ఉంటుందండి. ఇవి లైట్గా మీరు ఒక స్పూన్ వేసుకుంటే చాలు, చాలా బాగుంటుంది అనమాట. పచ్చళ్ళ కారం వచ్చింది. అలాగే ఊటీ వెల్లుల్లిపాయలు తెప్పించానండి. ఇదిగోండి, నెంబర్ 1 క్వాలిటీ అనమాట, చాలా ఫైన్గా ఉంటాయి. మనం పికిల్స్లో వాడుకోవచ్చు. మీకు ఇంట్లో కావాలన్నా కూడా యూజ్ చేయండి. చాలా రీజనబుల్ రేట్కి నేను ఇస్తాను. ఎవరికైనా కావాలంటే మన స్టోర్ని విజిట్ చేయండి. అంతే ఫ్రెండ్స్.